ఈరోజైతే ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అయితున్నది. లక్నో ప్లే ఆఫ్స్ ఉన్నారంటే ఇదే ఈ మ్యాచ్ తప్ప గెలవాలి. అటు ముంబై మరి ఇక్కడ నుండి అన్ని గెలిస్తే మరి మిగతా టీమ్స్‌పై డిపెండ్ అయితే వాళ్ళకు ఛాయిస్‌లు ఉంటాయి. సో, ఈ మ్యాచ్ ఇగ మరి చూడాలి ఎట్లుంటదని. సో, ఓవరాల్ ఏం జరుగుతదో ఎట్లుంటదో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అంటే మ్యాచ్ వచ్చేసి ముంబైలో వాంఖండే పిచ్ నంబర్ 3 4 అంటారు. 4 పిచ్ నెంబర్ 4 అక్కడ మీకు ఒకటేసారి మ్యాచ్ జరిగింది ఈ సీజన్‌లో. అక్కడ పంజాబ్ మీకు చేజ్ చేసి గెలిచింది. సో, టాస్ గెలిస్తే ఏ టీమైనా బౌలింగ్ ఎంచుకోవచ్చు. కానీ అక్కడ మేము ముంబై లాస్ట్ 2 మ్యాచెస్ బ్యాటింగే చేసింది. ఈ మ్యాచ్ బ్యాటింగ్ చేసి హై స్కోర్ పెట్టాలనుకుంటారు. ఈరోజు కూడా హై స్కోరింగ్ గేమే చూడొచ్చు. అటు ఎల్ఎస్జీ కూడా మీకు చేజింగ్‌లో మీకు స్ట్రగుల్ అయిందని చెప్పాలి. సో, వాళ్ళు బ్యాట్ ఫైట్ చేయాలనుకుంటారు. రిషబ్ పంత్ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటాం కానీ మరి ఈ మ్యాచ్‌లో ఏం చేస్తారో చూడాలి. ఇక మళ్ళా మనం టీమ్స్ మాట్లాడకుండా అయితే లక్నోకి అయితే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీజన్ స్టార్టింగ్‌లో అయితే నేను బౌలింగ్ క్లిక్ అయితే ప్లే ఆఫ్స్ కూడా వస్తారనుకున్నా. కానీ బౌలింగ్ క్లిక్ అయ్యి బ్యాటింగ్ అసలే క్లిక్ అయితలేదు వాళ్ళకు. సో, ఇక మరి జోస్ ఇంగ్లీష్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఈ మ్యాచ్‌లో. కానీ అత్తే ఎవరు ప్లేస్‌లో వస్తారంటే మీకు కావాలనుకుని జార్జ్ లిండర్ ప్లేస్‌లో తీసుకురావచ్చు. కానీ అక్కడ మీకు ఒక బౌలర్ స్టార్ట్ అవుతాడు. అక్కడ మీకు మ్యాక్రమ్‌ని ఫిఫ్త్ బౌలర్‌గా ఈజీలీ యూజ్ చేసుకోవాల్సి వస్తది. అక్కడ బదర్‌ని కూడా మీకు బౌలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ అది మోస్ట్‌లీ జరగకపోవచ్చు. మరి ఇంకా పూరన్ స్పాట్ ఉంది. మరి పూరన్ ప్లేస్‌లో జోష్ ఇంగ్లీష్ వస్తారా అంటే చూడాలి మరి అది వాళ్ళ కాల్. ఇంకా మీకు ఒక ఆల్రౌండర్ కావాలనిపిస్తుంది. షాబాజ్ అహ్మద్, అర్జిత్ టెండూల్కర్ అన్న అక్కడ మీకు కానీ అది జరుగుతదా అంటే జరగదు. జరగకపోవచ్చు మోస్ట్‌లీ. ఎందుకంటే మీకు అక్కడ ఇమామత్ సింగ్ కూడా ఆనంద్ బాగానే ఆడిండు. ముకుల్ చౌదరి కూడా మీకు బాగానే ఉండు. సో, వాళ్ళిద్దరిని కూడా తీయడానికి ఛాన్స్ లేదు. సో, లక్నో ఈ టీమ్‌తోనే మీకు మంచి పర్ఫార్మెన్స్ చేయాలి. ఆ బౌలింగ్ యూనిట్ అయితే మోషిన్ ఖాన్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. ప్రిన్స్ యాదవ్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. షమి కూడా న్యూ బాల్‌తో బాగా ఎఫెక్టివ్ ఉంటాడు. సో, ఇవన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మళ్ళా మరి అటు దిగ్వేష్ రాటి మరి తను ఫామ్‌లోకి వస్తే బాగుంటాయి ఎల్ఎస్జీకి. ఇక ముంబై టీం మాట్లాడకుండా అయితే వాళ్ళు అటు రోహిత్ శర్మ మరి ఈ మ్యాచ్ ఆడుతారా అంటే ఆడిపోయినట్టు కపుల్ ఆఫ్ గేమ్స్ అన్నాడు. మరి ఇంకా మరి ఈ మ్యాచ్కి వస్తారా మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి వస్తారా చూడాలి. రోహిత్ శర్మ ఆడితే మీకు రాబిన్ మిల్స్ ప్లేస్లో వస్తారు. లేకుంటే వాళ్ళు ఇక మరి అటు క్రిష్ బాల్ ప్లేస్లో చారుల్ ఠాకూర్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటారు. చూడాలి. కానీ అటు ట్రెంట్ బోల్ట్ అయితే పవర్ ప్లేలో వికెట్ ఇస్తారు. అది బాగా ఇబ్బంది పెడతారు ముంబైని. ట్రెంట్ బోల్ట్ కనుక ఒక్క వికెట్ అని ఇస్తే పవర్ ప్లేలో మీకు బాగుంటుంది. అటు బూమ్రా కూడా మీకు బాగా ట్రై చేస్తాడు. కానీ అనుకున్నంత వికెట్లు వేయలేకపోతాడు. సో, మీకు అటు స్పిన్‌లో గజంఫర్ బాగానే కనిపిస్తాడు కానీ అక్కడ మీకు ఎక్కడ వికెట్లు అనుకున్నంత రీచ్‌లో వస్తలేవు. అది చూసుకోవాలి మళ్ళీ. అటు బ్యాటింగ్‌లో కూడా మీకు రియాన్ రికిల్టన్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. లాస్ట్ మ్యాచ్‌లో తను అవుట్ అయింది కానీ కొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది ముంబైకి. అక్కడ ముంబై మరి సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ బాగా పర్ఫార్మ్ చేయాలనుకుంటారు సూర్యకుమార్ యాదవ్. ఇంకా హార్దిక్ పాండ్యా నుంచి మంచి ఫినిష్ వస్తే బాగుంటుంది. అటు విలియర్స్ కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది బ్యాట్‌తోని. సో, బాల్‌తో కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ముంబైకి హ్యాపీ ఉంటాయి. సో, ఇక మనం కీ బ్యాటిల్స్ మాట్లాడకుండా అయితే మరి కీ బ్యాటిల్స్ చెప్పడానికి కష్టం ఉన్నాయి. ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అని అట్లా కన్ఫ్యూజ్ ఉన్నాయి. సో, మీకు మెయిన్లీ జరిగే 3 బ్యాటిల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అటు మీకు బూమ్రా వర్సెస్ మిచెల్ మార్ష్ ఈ బ్యాటిల్ జరుగుతూ అనిపిస్తుంది. కానీ అటు సో, ఈ బ్యాటిల్ మనం పక్కన పెడితే మీకు అక్కడ రిషబ్ పంత్ ఉంటాడు. రిషబ్ పంత్ వర్సెస్ ఇక్కడ మీకు గజన్ఫర్ ఉంటాడు కావచ్చు. సో, గజన్ఫర్ వర్సెస్ రిషబ్ పంత్ ఈ బ్యాటిల్ జరుగుతూ అనిపిస్తుంది. సో, ఆ బ్యాటిల్ చూసుకున్నాం. ఇంకా మీకు డెత్లో అయితే వీళ్ళు ముంబై బ్యాటింగ్ చేసేటప్పుడు హార్దిక్ పాండ్యా ఉంటాడు. హార్దిక్ పాండ్యా వర్సెస్ ప్రిన్స్ యాదవ్ ఈ బ్యాటిల్ బాగుంటాయి. ఇంకా మీకు మోషిన్ ఖాన్ వర్సెస్ రియాన్ రికిల్టన్ ఈ బ్యాటిల్ కూడా బాగుంటాయి. కొన్ని బ్యాటిల్స్ ఉన్నాయి కానీ 3 బ్యాటిల్స్ అయితే పిక్ చేసుకున్నాం. అటు మోషిన్ ఖాన్ కూడా న్యూ బాల్తో బాగా ఎఫెక్టివ్ ఉంటాను. సో, తను విల్ జాక్స్ ఎట్లా ఆడుతాడు అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో, సెకండ్ ఓవర్ మోస్ట్లీ వేయచ్చు కాబట్టి విల్ జాక్స్ వర్సెస్ మోషిన్ ఖాన్ కూడా బాగుంటాయి. అక్కడ షమి కూడా ఎఫెక్టివ్ ఉంటుంది. షమి వర్సెస్ రికిల్టన్ ఇది కూడా మంచి బ్యాటిల్. సో, ఇలాంటివి ఉన్నాయి. ఇక మరి ముంబై కనుక బ్యాట్ ఫైట్ చేసి మంచి స్కోర్ పెడితే మీకు ముంబై గెలిచే అవకాశాలు ఉన్నాయి. అటు సేమ్ విత్ ఎల్ఎస్జీ కూడా బ్యాట్ ఫైట్ చేసి మంచి ప్రెజర్ లేకుండా ఆడితే బాగుంటుంది. జోష్ ఇంగ్లీష్ అయితే జోష్ ఇంగ్లీష్ వర్సెస్ అక్కడ బూమ్రా మంచి బ్యాటిల్. పూరన్ ఆడితే పూరన్ వర్సెస్ బూమ్రా మంచి బ్యాటిల్. మ్యాక్రమ్ ఆడితే మ్యాక్రమ్ వర్సెస్
బుమ్రా మంచి బ్యాటర్లు. సో ఇలాంటి మంచి బ్యాటర్స్ ఉన్నాయి. సో ఇంకా మళ్ళా ఇక మరి ఎల్ఐజీ కనుక బ్యాట్ ఫ్రీ చేసి మంచిగా వాళ్ళు కనుక ఒక 200+ చేస్తే మీకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో మరి మస్ట్ విన్ గేమ్ అని చెప్పాలి ఇక్కడ నుంచి ఎల్ఐజీకి. ఇది ఓడిపోతే కూడా వాళ్ళు కూడా ఇక కష్టం ప్లేయర్స్. సో మరి ఆ లాస్ట్ మూమెంట్ నుంచి బయటకు వస్తారా అంటే చూడాలి. ఇక మరి ఎల్ఐజీ టీమ్ మాట్లాడుకుంటే అయితే అక్కడ మిషెల్ మార్ష్, ఆడమ్ మ్యాక్రమ్, 1 పంత్, 4లో బదోని ఆడొచ్చు. లేకుంటే మీకు జోష్ ఇంగ్లీష్ ఆడొచ్చు. నికోలస్ పూరన్ నేనైతే ఆడిస్తా. కానీ అది ఇప్పుడు సిచ్యువేషన్ వస్తే మా నికోలస్ పూరన్ ప్లేస్లో ఆడతా. కానీ నేనైతే సర్ప్రైజ్ నికోలస్ పూరన్ ప్లేయింగ్ ఉన్నా. సో మీకు 4లో ఆష్బాద్ అని ఈ ఐడియల్ ప్లేయింగ్ అని చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే జరగబోయేది. నికోలస్ పూరన్ మంచి ప్లేయర్, కానీ తను పర్ఫామ్ చేస్తే బాగుంటాయి, కానీ చేయట్లేదు. కాబట్టి మీకు 4లో బదోని, అక్కడ మీకు 4లో ఇంగ్లీష్ అనుకున్నాం. 5లో మోస్ట్లీ ఇంకా మీకు బదోని లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటాయి ఎల్ఐజీకి. 6లో ఇమామద్ సింగ్ని చూడొచ్చు. 7లో మీకు అక్కడ కావాలనుకుంటే ముకుల్ చౌదరి ఉన్నాడు, జార్జ్ లిండే ఉన్నారు. 8లో 9లో షమి, 10లో అక్కడ మీకు ప్రిన్స్ యాదవ్, 11లో మోషిన్ ఖాన్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ దిగ్విజ్ స్టార్టింగ్. సో ఇట్లున్న వాళ్ళ టీం అయితే. ఇక ఎంఐ టీం మాట్లాడుకుంటే అయితే విల్ జాక్స్ మోస్ట్లీ ఈ మ్యాచ్ రోహిత్ శర్మ రాకుంటే. రోహిత్ శర్మ ఉన్న రియాన్ రికల్టన్ ఓపెన్ చేయొచ్చు. 1 నమంది బాగా ఆడుతాడు. అరేఫాన్ని పోల్ చేయాలనుకుంటారు ముంబై వాళ్ళు. 4లో అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో రావాలనుకుంటారు. 5లో అక్కడ మీకు ఇక తిలక్ వర్మ, 6లో హార్దిక్ పాండ్యా, 7లో రామిన్ బిన్స్, 8లో మీకు షార్దుల్ ఠాకూర్, 9లో అక్కడ ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. 10లో అక్కడ మీకు జస్ప్రీత్ బుమ్రా, 11లో అక్కడ గజన్ఫర్ని ఆడించుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ రాజ్బా. సో ఇది టీం లెక్క ఉన్నది. అటు బౌలింగ్లో మీకు హార్దిక్ పాండ్యా నుంచి కూడా వికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. లాస్ట్ 2 మ్యాచెస్ కొంచెం బాగానే బౌలింగ్ చేసిందా అనిపించింది. కానీ ఇక ఫీల్డింగ్ బాగుండాలి. మళ్ళీ క్యాచ్ డ్రాప్ అయితే మ్యాచ్లో పోతాను. సో అది చూసుకోవాలి. ఇంకా మళ్ళీ అటు క్యాప్టెన్సీ ఇంపార్టెంట్. ఇంకా మరి చూద్దాం మరి ఏమవుతుందో. అటు మరి ఎల్ఐజీ కనుక ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు కష్టం. ఎల్ఐజీ వాళ్ళు గెలాలనుకుంటారు. ముంబై కూడా అటు మరి ఇంకా ఫైట్ చేయాలనుకుంటారు. ప్రతి మ్యాచ్ గెలాలనుకుంటారు వాళ్ళు ఇప్పటికి కూడా. చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.